వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రౌండ్ మెడకి లేస్ పెట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఇలా పెట్టుకోండి. దీనిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి. మెడ చుట్టూతో ఈ విధంగా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక 1/4 ఇంచు ఖర్చుతో మెడ చుట్టూతో కూడా ఈ విధంగా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూతో కూడా కుట్టాలండి. మనం ఏదైతే అవుట్లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నామో 1/4 ఇంచు ఖర్చుతో దాని మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మీరు రౌండ్ నెక్కి ఇలా 1/4 ఇంచు ఖర్చుతో ఇలా అవుట్లైన్ వేసుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ వస్తుందండి కుట్టేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు మనం మెడ చుట్టూతా కూడా ఈ విధంగా కట్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. మనం ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా ఈ విధంగా అక్కడక్కడ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల మనం క్లాత్ అనేది ఇలా రిటర్న్ తిప్పినప్పుడు ఏమవుతుందండి, మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ముడతలు అనేటివి లేకుండా నీట్గా వస్తాయన్నమాట. మీరు కుట్టుంటారు కదండి, అక్కడ దాకా కట్ అనేది జరగాలి. క్లాత్ అనేది కుట్టు అయితే కట్ కాకూడదు. అలా కట్ చేస్తేనే నీట్గా మీకు ముడతలు అనేటివి లేకుండా ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా లోపలికి ఇలా పంపించేసుకున్న తర్వాత ఈ విధంగా చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. మరి చుట్టూతో కూడా ఈ విధంగా అనిగ కుట్టేసుకోవాలండి. లేస్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం మెడ దగ్గర ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మెడ దగ్గర కుట్టేసిన తర్వాత మనం లేస్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట మెడకి. చూడండి, ఈ విధంగా మనం మెడ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత లేస్ తీసుకోండి. ఓకేనా. రౌండ్ మెడకి మనం లేస్ వేయాలి అనుకున్నప్పుడు ఇలా సన్నని లేస్ మాత్రమే వేయగలుగుతామండి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెడల్పు వచ్చేసి 1/4 ఇంచు కంటే కూడా ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా ఉందన్నమాట ఈ లేస్ వెడల్పు అనేది. ఓకేనా. 1/4 ఇంచు లేదా ఒక 1/4 ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఇలా, లేదంటే ఒక 1/2 ఇంచు వరకు మాత్రమే మనం రౌండ్ మెడకి లేస్ అనేది వేసుకోవచ్చు అండి. 1/2 ఇంచు వెడల్పు కంటే ఎక్కువగా ఉన్నటువంటి లేస్లు అయితే మాత్రం రౌండ్ మెడకి వేయలేమన్నమాట. ఎందుకు అని అంటే రౌండ్ మెడకి మనం వేసేటప్పుడు ఏమవుతుందంటే రౌండ్ దగ్గర మనకి షేప్ అనేది తిరగదండి, ముడతలు వచ్చేస్తాయి. ఓకేనా. చూడండి, ఈ విధంగా మనం ఇలా పెట్టుకొని కుట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే రౌండ్ మెడ ఎలా అయితే ఉంటుందో మెడని ఇక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అంటే ఈ మెడని ఇలా క్రాస్గా పెట్టడము, ఇలా స్ట్రైట్ చేయడం అలా చేయకూడదండి. ఓకేనా. ఈ మెడ అనేది ఎలా అయితే ఉందో మెడ అలాగే పెట్టుకోవాలి, ఈ రౌండ్ మెడ అనేది. ఓకేనా. లేస్ని మాత్రమే మనము ఈ విధంగా ఈ షేప్లోకి, ఈ రౌండ్ ఎలా అయితే మనకు తిరుగుతుందో ఇలా లేస్ని మాత్రమే ఇలా ఈ రౌండ్ మెడకి ఇలా అటాచ్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఈ రౌండ్ షేప్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. మెడను ఎక్కడా కూడా మీరు సాగదీయకూడదండి. మెడను ఎక్కడా కూడా మీరు ఇలా స్ట్రైట్ చేయడము, కర్వ్గా తిప్పడం అలా చేయకండి. రౌండ్ మెడ ఎలా అయితే ఉంటుందో అలానే వదిలేసి ఈ లేస్ని మాత్రమే ఆ రౌండ్ మెడకి ఇలాగ పెట్టుకుంటూ మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఈ లేస్ని మాత్రమే ఇలా తిప్పుకుంటూ ఆ రౌండ్ షేప్లో తిప్పి కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. అప్పుడే మీకు రౌండ్ షేప్ ఏదైతే ఉందో అక్కడ మీకు ముడతలు అనేవి లేకుండా లేస్ అనేది కరెక్ట్గా తిరుగుతుందన్నమాట. అయితే రౌండ్ మెడకి మనం లేస్ వేయాలి అనుకుంటే సన్నని లేసెస్ మాత్రమే వేయగలుగుతామండి. 1/2 ఇంచు కంటే వెడల్పు ఉన్నటువంటి లేస్లు అయితే వేయలేమన్నమాట. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేస్ అనేది మీకు వెడల్పుగా రావాలి అనుకుంటే ఒక లైన్ ఇలాగా ఒక లేస్ వేసేసుకున్నాక దాని పక్కనే ఆనిచ్చి కూడా ఇంకొక లేస్ అనేది కూడా మనం వేసుకోవచ్చు. ఓకేనా. అంతేగాని ఒక లేసే వెడల్పుగా ఉన్నటువంటి లేస్తో రౌండ్ మెడకి అయితే మనం వేసుకోలేమండి. అంటే బిగినర్స్కి చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. రౌండ్ షేప్ దగ్గర వచ్చేసి మీకు ముడతలు వచ్చేస్తాయి అనమాట, మీకు కరెక్ట్ షేప్ అనేది రాదనమాట, అందుకని చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇటువైపున కూడా మనం చివరలను కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం రౌండ్ మెడకి లేస్ అనేది వేసుకోవచ్చు అండి. చూడండి, మనకి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.